వెల్కమ్ టు ఆల్ వీవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్ మోనార్డ్ స్టాండ్ ఫ్యాన్ చైన్ వైండింగ్ గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మనకి 2 రన్నింగ్ సెట్లు, 2 స్టార్టింగ్ సెట్లు ఉన్నాయి. ముందుగా మనం R1 సెట్ని స్లాట్లో ఇన్స్టాల్ చేద్దాం. ముందుగా మనం R1 ఒకటో కాయిల్ని 1వ స్లాట్ నుండి 7వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. చూసారు కదా, ఒక స్లాట్లో ఎక్కించాం, దాని నుండి 7వ స్లాట్లోకి 2వ ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. కాయిల్ ఎక్కించటం పూర్తి అయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా కాయిల్ టాప్ సైడ్న పీవీసీ పేపర్ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మనం R1 సెకండ్ కాయిల్ని 2వ స్లాట్ నుండి 8వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R1 మూడో కాయిల్ని 3వ స్లాట్ నుండి 9వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R1 4వ కాయిల్ని 4వ స్లాట్ నుండి 10వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం.
ఇప్పుడు మనం R1 5వ కాయిల్ని 5వ స్లాట్ నుండి 11వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R1 6వ కాయిల్ని 6వ స్లాట్ నుండి 12వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S1 సెట్ని కోర్లో ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం S1 ఫస్ట్ కాయిల్ని 7వ స్లాట్ నుండి 13వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S1 సెకండ్ కాయిల్ని 8వ స్లాట్లో నుండి 14వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S1 థర్డ్ కాయిల్ని 9వ స్లాట్ నుండి 15వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S1 ఫోర్త్ కాయిల్ని 10వ స్లాట్ నుండి 16వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S1 ఫిఫ్త్ కాయిల్ని 11వ స్లాట్ నుండి 17వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S1 సిక్స్త్ కాయిల్ని 12వ స్లాట్ నుండి 18వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R2 సెట్ని కోర్లో ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం R2 సెట్లోని ఫస్ట్ కాయిల్ని 13వ స్లాట్ నుండి 19వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R2 సెట్లోని సెకండ్ కాయిల్ని 14వ స్లాట్ నుండి 20వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం.
ఇప్పుడు మనం R2 సెట్లోని థర్డ్ కాయిల్ని 15వ స్లాట్ నుండి 21వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R2 సెట్లోని ఫోర్త్ కాయిల్ని 16వ స్లాట్ నుండి 22వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R2 సెట్లోని ఫిఫ్త్ కాయిల్ని 17వ స్లాట్ నుండి 23వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం R2 సెట్లోని సిక్స్త్ కాయిల్ని 18వ స్లాట్ నుండి 24వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S2 సెట్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం S2 సెట్లోని మొదటి కాయిల్ని 9వ స్లాట్ నుండి 1వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S2 సెట్లోని సెకండ్ కాయిల్ని 20వ స్లాట్ నుండి 2వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S2 సెట్లోని థర్డ్ కాయిల్ని 21వ స్లాట్ నుండి 3వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S2 సెట్లోని ఫోర్త్ కాయిల్ని 22వ స్లాట్ నుండి 4వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S2 సెట్లోని ఫిఫ్త్ కాయిల్ని 23వ స్లాట్ నుండి 5వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మనం S2 సెట్లోని 6వ కాయిల్ని 6వ స్లాట్ నుండి 24వ స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. చూశారు కదా, ఈ విధంగా మనం కాయిల్స్ని ఎక్కించి వైండింగ్ని పూర్తి చేశాము. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు 8 లీడ్లు బయటకు ఉన్నాయి. ముందుగా మనం S1 S2 అవుటర్ లీడ్స్ని జాయింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం R1 R2 అవుటర్ లీడ్స్ని జాయింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం R1 S1 ఇన్నర్ లీడ్స్ని కలిపి జాయింట్ చేసి దానికి మనం రెడ్ వైర్తో కనెక్ట్ చేస్తున్నాం. దీనిని మనం కామన్ వైర్ అంటాం. ఇప్పుడు మనం S2 ఇన్నర్ లీడ్కి ఎల్లో వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనిని మనం స్టార్టింగ్ వైర్ అంటాం. ఇప్పుడు మనం R2 ఇన్నర్ లీడ్కి కూడా ఎల్లో వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనిని మనం రన్నింగ్ వైర్ అంటాం.
తరువాత వీడియోలో చూపుతున్న విధంగా వైర్లకు స్లీవ్లను ఎక్కించి బైండింగ్ చేయండి. ఫ్యాన్ని అసెంబుల్ చేసాము. ఇప్పుడు మనం సప్లై ఇచ్చి ఎలా తిరుగుతుందో చూద్దాం. రన్నింగ్ బాగానే ఉంది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.